శంకర్ గారు, హలో సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ బాగుంది అండ్ టీజర్ చాలా బాగుంది. అంటే ఈ మధ్య తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఇలాంటి సినిమాలు ఆల్రెడీ వస్తున్నాయి. మరి ఇంతకుముందు చూసాము కొన్ని సినిమాలు, బట్ పాన్ ఇండియా సినిమాలకు అలవాటు పడ్డ జనాలు ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి బ్యాక్డ్రాప్లో ఆల్రెడీ చూసిన సినిమా మళ్ళీ ఈ సినిమా నచ్చుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా నచ్చుతుందండి. ఎందుకంటే ఇది చూస్తే లైవ్లీగా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడితే మన వాళ్ళు ఇటు మా మీడియా తోటి ఇంటరాక్షన్, వీళ్ళు డైలాగ్ చెప్తుంటే ఎంత ఫన్గా ఎంజాయ్ చేశారు. సినిమా కూడా అలానే ఉంటుంది, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, చూస్తారన్న నమ్మకంతో సినిమా తీశాను యాక్చువల్గా. ఓకే. అంటే మామూలుగా ఇందాక టీజర్లో చూసినట్టు అంటే బిర్యానీ తింటాకి వెళ్ళి బిల్లు కట్టకపోతే అండ్ హెయిర్ తీసి దాంట్లో వేయటం, ఇవన్నీ రియలిస్టిక్గా కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది ఫ్రెండ్స్ ఆర్డర్ పెట్టిన ఫుడ్ చివరిలో తినేసి ఏదో ఒకటి, సో ఇలాంటివి ఇంకా ఉంటాయి అంటే చాలా ఉంటాయండి. మొత్తం బేసిక్గా చూడాలండి. ఇప్పుడు మా కొటేషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సినిమాలో వాడినాయి అనమాట. బ్రో డిస్కషన్ నో అని. మామూలుగా డైలాగ్ ఏంటి, బ్రో నో డిస్కషన్ అని అంటారు. ఇది ఏంది, బ్రో డిస్కషన్ నో తర్వాత ఉంటుంది అనమాట. సో వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ కూడా అలానే ఉంటుంది. సో ఇది కూడా అంతే. నేను ఒక లీడర్ని అంటే డబ్బా కొట్టడం అనమాట. ఏమనుకుంటున్నావు నా గురించి, నేను ఒక లీడర్ని, ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాను. అంటే డిఫరెంట్గా. ఇప్పుడు సినిమాలో క్లైమాక్స్ కూడా ముందే వేస్తారా లేదా చివరిలోనే వేస్తారా? క్లైమాక్స్ లాస్ట్లో, క్లైమాక్స్లోనే ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో మహేష్ గారు, హాయ్ వస్తుంది కదా, చెప్పండి. మీరే ఇప్పుడు యాక్చువల్గా ఒక డైరెక్టర్ కథ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ కోసం అనేది అంటే సెర్చింగ్లో ఉంటుంది. మీరే ప్రొడ్యూసర్గా మారడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? చాలా బలమైన కారణం ఉందండి. నేను యాక్చువల్గా అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో కోర్స్ చేశాను అనమాట, ఫిల్మ్ మేకింగ్ కోర్సు. తర్వాత ఒక సినిమాకి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ రైటింగ్ ప్రాసెస్లో జాయిన్ అయినాను. ఒక 1 year రాసామండి. అది ఒక 7-8 డ్రాఫ్ట్లు రాసాము. తర్వాత కరోనా వచ్చింది, అందులో పుణ్యకాలం అంతా గడిచిపోయింది, ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది అనమాట. సో దానికి అంత టైం పట్టింది. ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఏంటంటే సినిమా చేస్తే పెద్ద ప్రొడక్షన్లో చేయాలని ఒక స్ట్రాంగ్ డిసిషన్. సో పెద్ద ప్రొడక్షన్కి పోతే నాకు వెంటనే శంకర్ వచ్చిన కూర్చో స్టోరీ వింటా అని అంత స్కోప్ ఉండదు. ఒక 3-4 years అన్న టైం స్పెండ్ చేయాలి. అప్పటికి ఐఎమ్ 32 నౌ. సో ఇంకా 4-5 years టైం వేస్ట్ చేసి ఇదంతా లేకుండే అనమాట. ఇంకోటి, ఇదే కథను కొత్త ప్రొడ్యూసర్కి చెప్పి ఒప్పించవచ్చు, కానీ ఆయన కూడా ఎంతవరకు తీసుకెళ్తాడో అదొక డౌట్. మధ్యలో ఆపేస్తాడా డబ్బులు లేవని, లేకపోతే సినిమా అంతా తీసిన తర్వాత సినిమా రిలీజ్ చేయడానికి ఇబ్బంది ఉందని ఆపేస్తాడా, అదొక డౌట్ ఉండే. ఇవన్నీ ఎందుకు రిస్కులు? నేను కథ రాసుకున్న తర్వాత చాలామంది పిచ్ చేసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు, నాలో కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట. సో మనం ఎందుకు చేసుకోకూడదు అనేసి ఐ టేక్ ఎ డిసిషన్ అనమాట. చిన్న విషయం అండి, అభయ్ గారు లేట్ వచ్చారు, ఆయన టీజర్ కూడా చూడలేదు, ఎలా మాట్లాడారు అనుకునొచ్చు. ఆయన సినిమా చూసాడు, ఒక ప్రివ్యూ చేసాం మేము. చైర్లోకి వెళ్ళి కింద పడి నవ్విన, ఎంజాయ్ చేసిన ఆడియన్ ఎవరన్నా ఉన్నారంటే అభయ్ నవీన్ అన్న. సో ఐ వాంట్ టు క్లియర్ దట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఆ టైటిల్ ఫాంట్ డిజైన్ గురించి, ఆ ఎల్లో కలర్ సైకాలజీ గురించి, ప్లస్ ఆ టైటిల్ డిజైన్లో వాడిన లిక్కర్ బాటిల్, సిజర్ గురించి కొంచెం ఏమన్నా చెప్పగలరా? ఏంటది ఆ టైటిల్ లోగో డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. హాయ్ సార్. టైటిల్లో ఎల్లో కలర్ ఎందుకంటే ఇది కామెడీ ఫిలిం కదా, యూజువలీ అదే ఎల్లో ప్రిఫర్ చేస్తారు కామెడీ ఫిలింకి. ఇట్స్ సైన్స్ అనుకోవచ్చు, ఏదో మరి పెద్దలు చెప్తే నేను కూడా నేర్చుకున్నాను. ఎల్లో అట్లా వాడినాము. అందులో బాటిల్ ఏంటంటే వీళ్ళిద్దరు ఆల్కహాలిక్స్ అనమాట. కానీ ఆల్కహాలిక్స్ కానీ సినిమా మొత్తం ఎక్కువ చూపించాము, అవసరం ఉన్న చోటనే ఉంటుంది. అండ్ ఆ సీజర్ వచ్చేసి వీళ్ళు ప్రొఫెషన్ పరంగా ఇతను టైలరు, ఇతను బార్బరు, వీళ్ళు కామన్గా యూజ్ చేసే టూల్ సీజర్ కాబట్టి అది అందులో డిజైన్ చేసాం. ఈ సినిమా వరకు మీరు ఫేస్ చేసిన సైకలాజికల్ ఛాలెంజెస్ ఏంటి, ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్, ఫస్ట్ కాపీ రెడీ అయ్యే వరకు షార్ట్గా చెప్పాలంటే ఏంటి? సైకలాజికల్గా అంటే ఇదే అండి, థియేటర్కి ఎలా తీసుకురావాలి అనేది బిగ్ ఛాలెంజ్గా ఉంది. అదర్వైజ్ ఫస్ట్ కాపీ రెడీ చేసేంత వరకు నేను చిల్గా ఉన్నాను. ఇదొకటి చూడాలి ఇంకా ఎలా వెళ్తుందో అనేసి. మహేష్ గారు, సో హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. అయితే టీజర్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు చేసిన ఆ కామెడీ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి వింటేజ్ సునీల్ గారిని పరిచయం చేసినట్టుగా అనిపించింది. అలా అనిపించింది అంటే మీరు సక్సెస్ అయినట్టు. సో మీ క్యారెక్టర్లో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? ఇప్పుడు
త్రూఅవుట్ క్యారెక్టర్ మొత్తం ఛాలెంజింగ్ అండి. చాలా టిపికల్ రైటింగ్ ఇది. అంత ఈజీ కాదండి. ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది నా క్యారెక్టర్కి. తీట తిరుపతి అని ఒక క్యారెక్టర్ నాది. ఇలాంటి తీట పనులే చేస్తుంటాడు మొత్తం. చాలా టిపికల్ రైటింగ్ అండి. త్రూఅవుట్ క్యారెక్టర్ మొత్తం ఛాలెంజింగ్ అండి. ఒక్కటి అని ఏం చెప్పలేమండి. సో విద్యా గారు, మీకు ఆయనతో కంపీట్ చేయడం ఎలా అనిపించింది? ఎందుకంటే ఇద్దరు టైమింగ్ చాలా చాలా బాగుంది. చాలా సిచ్యువేషన్స్లో బయట కూడా అంత జోయల్గా ఉంటేనే ఆన్ స్క్రీన్ అది కనిపిస్తుంది, అంత జోయాలిటీ. సో మీకు ఏదైనా ఛాలెంజింగ్ అనిపించింది? ఛాలెంజింగ్ అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం పోటాపోటీగా తీసుకున్నామండి. బేసిక్గా మనోడు ఏదైనా క్యారెక్టర్లో ఉండి మనకి ఏదైనా ఒక ఇమ్మీడియట్గా అంటే స్పాంటనేట్గా ఏదో ఒక యాక్షన్ చేస్తుంటాడు బేసిక్గా మహేష్. సో వెంటనే ఇమ్మీడియట్లీ నేను ఒక స్పాంటనిటీ చేసేవాళ్ళం. సో ఇద్దరు ఆ ఎనర్జీ ఇస్తుంటే దాన్ని మా డైరెక్టర్ గారు ఎంజాయ్ చేసి సో బాగుంది అంటే మేము వర్క్షాప్ కూడా చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వర్క్షాప్లోనే మేము ఒక ప్రతి ఈచ్ సీన్ అండి అంటే డైరెక్టర్ గారికి నమ్మకం ఏంటంటే వీళ్ళు ఎంతవరకు నెట్టగలుగుతారు అనేది ఒకటి ఉంటుంది కదా. ఎందుకంటే ఫుల్ లెంత్ కామెడీ కదా. సో ఫుల్ లెంత్ కామెడీని చేయడం అనేది చాలా కష్టం ఫస్ట్ థింగ్. ఎందుకంటే కామెడీ జోనర్ టచ్ చేయడమే చాలా కష్టమైన టాస్క్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈచ్ సీను ప్రాక్టీస్ చేయించి అంటే సీన్ రిహార్సల్ చేయించి మమ్మల్ని సెట్కి తీసుకెళ్ళాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి శంకర్ గారి కారణం. సో ఇద్దరం అయితే ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70. హాయ్ అండి. సో డైరెక్షన్ మీరే చేశారు, ప్రొడ్యూస్ కూడా మీరే చేశారు సినిమాని. ఎందుకు అంటే ప్రొడక్షన్ సైడ్ కూడా మీరే తీసుకోవడం? చెప్పాను ఇంతకుముందుకు ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఓకే ఓకే. మీ టీంలో బద్మాష్ అంటే ఎవరు చెప్తారు? ఆబ్వియస్లీ చాలామంది ఉన్నారు. మెయిన్ ఫస్ట్ లిస్ట్లో వెళ్ళే ఉంటారు ఇద్దరు. ఎందుకంటున్నానంటే ఆఫ్ ద స్క్రీన్ కూడా బీటీఎస్లో వీళ్ళిద్దరు పక్కన నా మానిటర్ పక్కన వచ్చి కొట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే చూడడానికి కూడా మామూలుగా చూడడానికి అంటే ఎక్కడో స్పేస్ ఉంటే తల పెట్టి ఇట్లా చూడాలి కదా. డార్లింగ్ జరుగు డార్లింగ్ అనేది ఇట్లా తోసుకుంటూ ఉంటారు అనమాట. సో వీళ్ళని తప్ప ఇంకా వేరే వాళ్ళని ఎవరు మెన్షన్ చేయలేను. వీళ్ళే నెంబర్ 1 బద్మాష్. ఆర్గానిక్ సినిమాస్ వచ్చినప్పుడు ఇప్పుడు చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఆడియన్స్ కూడా. కానీ ఒక నోన్ ఫేస్ కూడా లేకుండా సినిమాని తీసుకురావడం అంటే నోన్ ఫేసెస్ ఉంటే ఇంకా రీచ్ బాగుంటుంది కదా, ఎందుకని ఎటువంటి నోన్ ఫేసెస్ కూడా లేకుండా చేస్తున్నారు? బేసిక్గా నోన్ ఫేసెస్ అంటే నాకు స్టార్టింగ్లో ఉన్నారండి. కాకపోతే వాళ్ళను ఊహించుకుంటే నాకు ఏమనిపించింది అంటే మోనోటోనస్ వస్తుంది. చాలా వచ్చినాయి కదా వీళ్ళ కాంబినేషన్లో, మళ్ళీ ఏముంది ఇందులో కొత్తదనం, అది పాతదైపోయింది. సో తర్వాత కొంచెం ఆర్గానిక్గా వెళ్దాం, కొత్త వాళ్ళతో వెళ్దాం, పర్ఫెక్ట్ కాస్టింగ్ చేద్దాం అనేసి కాస్టింగ్ నేను ఒక 3 months తీసుకున్నాను. వీళ్ళు వీళ్ళని ఓకే అనుకున్నాను. తర్వాత సినిమా చూసిన తర్వాత మీరు చెప్పండి అప్పుడు వీళ్ళు బ్యాడ్ కాస్టింగ్ అని చెప్తే ఇంకా నెక్స్ట్ నుంచి మంచి కాస్టింగ్నే పెట్టుకుంటాను. డైరెక్టర్ గారు అంటే బ్యాడ్ కాస్టింగ్ అని కాదు, అంటే నోన్ ఫేసెస్ అని, వాళ్ళు మంచి యాక్టర్స్ కాదని అనట్లేదు. ఓకే సారీ. అండ్ అదే అండి, నాకు వీళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా బెటర్గా చేసేవాళ్ళు అనేది అనుకోవట్లేను. నేను ఒక్క ఫ్రేమ్ కూడా వీళ్ళు చూసిన తర్వాత ఒక్క ఫ్రేమ్ కూడా వీళ్ళు అయితే బాగా చేసేవాళ్ళని ఎవరు కూడా తట్టలేదు. నాకు తర్వాత తట్టలేదు, ముందు అనిపించింది కానీ తర్వాత తట్టలేదు. సో సినిమా చూసినాక మీరు కూడా అదే ఎక్స్ప్రెషన్తో బయటకు వస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ సార్, హాయ్ మేడం. దిస్ ఈజ్ ప్రజావాణి. హాయ్ మేడం. బద్మాషులు చూస్తుంటే జాతిరత్నాలు తలపిస్తుంది. వాళ్ళు జోగిపేట నుంచి వచ్చారు. ఈ బద్మాషులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు పోచంపల్లి నుంచి వచ్చారు. పోచంపల్లి అంటే మా ఈ సైడ్లో యాక్చువల్గా నాది అక్కడే భువనగిరి పక్కన విలేజ్ మాది. సో ఇంతవరకు ఈ మా నల్గొండ డిస్టిక్ ఇటు సైడు లాంగ్వేజ్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదని కొత్తగా ట్రై చేసాము. చాలా బాగుంటుందండి. డైరెక్టర్ గారు హాయ్ సార్, దిస్ ఇస్ ఉమా. ఎందుకు ఇద్దరు ఫీమేల్ యాక్టర్స్నే పెట్టారు? హీరోయిన్ కానీ ఏమి లేరు, ఎవరు లేరా? ఇంకా ఒక సపరేట్ లవ్ ట్రాక్ ఒకటి ఉంటుంది తినకి. అది సినిమాలో చూస్తారు మీరు. టీజర్లో అంతా వాడలేకపోయాము. ఒక షార్ట్ అయితే కనిపించింది కదా, ఉంటుంది. నాకు ఒక లవ్ ట్రాక్ ఉంటుంది, అది కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది. దాంట్లో కూడా ఫన్నే ఉంటుంది మళ్ళీ. డైరెక్టర్ గారు, అండ్ ఇక్కడ మనకి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు డిఓపిస్ ఎవరు రాలేదని చెప్పారు. ఓకే, సో ఈ మూవీలో మ్యూజిక్ అన్నది ఎంతవరకు ఎంటర్టైనింగ్గా ఉండబోతోంది అండ్ ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి ఈ మూవీలో? ఈ దీంట్లో 4 songs ఉంటాయండి మూవీలో. మ్యూజిక్ అయితే బ్లాస్ట్ అండి. ఇంకా ఒక కొత్త టాలెంట్ వచ్చింది మ్యూజిక్. నెక్స్ట్ మా సినిమా రిలీజ్ అయినాక మా వాడికి అందరూ ఫోన్ నెంబర్ అడుగుతారు, ఇది మాత్రం ష్యూర్ అండి. చాలా బాగా అంటే చాలా బాగా ఇచ్చాడు. చాలా టాలెంట్ ఉంది మా వానికి. అండ్ నా ఫ్రెండ్ కూడా తను తేజ కూనూరు అని.
చాలా బాగా ఇచ్చాడు. సో బద్మాష్లో స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు? స్టోరీ నేను రాసింది హార్డ్లీ 25 డేస్ అండి. 25 డేస్లో ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చేసింది అండ్ షూట్ వచ్చేసి 40 డేస్లో ఫినిష్ చేసామండి. సార్ డైరెక్టర్ గారు హాయ్ సార్. హాయ్ సార్. యాక్చువల్లీ ఒక రూరల్ డ్రామా తెరకెక్కించిన ఇప్పుడున్న సిచ్యువేషన్లో కష్టమైపోయింది. సేమ్ టైం సోషల్ మీడియా పంచులు ఇవన్నీ కామెడీలు వచ్చాక సార్ ఒక ఆర్గానిక్ కామెడీ అనేది తక్కువైపోయింది. దాన్ని తెరకెక్కించడం చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు. అవును సార్. దాంతో మీరు కొత్త వాళ్ళతో చేశారు. అవును సార్. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు కొత్త వాళ్ళతో అలాంటి ఆర్గానిక్ కామెడీ అంటే? అంటే నాకు ఛాలెంజింగ్ ఏం లేదు సార్, నాకు మైండ్లో స్ట్రిక్ట్గా ఉంది ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏందనేది. కాకపోతే వర్క్షాప్లో చాలా టైం తీసుకున్నాను, ఒక 3 months ఆడిషన్ వర్క్షాప్ అది తీసుకొని ప్రాపర్గా సెట్కి వెళ్ళొచ్చు అన్నప్పుడే వెళ్ళాం సార్. సో ఆ వర్క్ చేయడం వల్ల నాకు పెద్ద ఛాలెంజెస్ ఏం కనిపించలేదు షూటింగ్లో, కూల్గానే చేసాం. పైగా ఒక డైరెక్టర్ చేయడం వేరు, అట్ ద సేమ్ టైం మీరే ప్రొడ్యూస్ చేశారు. కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా మైండ్లో ఉంటుంది మనకి. ఉంది సార్, బట్ మేము షూట్ లైవ్లీ లొకేషన్లో చేసేవాళ్ళము. అక్కడ ఆడియన్స్ అదే మామూలుగా క్రౌడ్ చూడడానికి వస్తారు కదా, షూటింగ్ జరుగుతుంది కదా చూడడానికి వస్తారు. సో వీళ్ళు మేము సీన్ షూట్ చేస్తుంటే వీళ్ళు కెమెరా వెనకాల నా మానిటర్ వెనకాల ఉండి నవ్వుతూ ఉండేవాళ్ళు అనమాట, ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అప్పుడు ఇక నేను ఇదంతా మర్చిపోయేవాడిని. సో వర్కౌట్ అవుతుందిగా, ఇక్కడ తీస్తున్నాం ఇక్కడ చూస్తున్నారు వర్కౌట్ అవుతుంది, అది కొంచెం నాకు ఆ రిలాక్సేషన్ దొరికింది సార్ అక్కడే. ఈ బద్మాష్లో ఏమైనా సోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏమన్నా? డెఫినెట్లీ సార్, మంచి మెసేజ్ ఉంటుంది, కొత్త మెసేజ్ కూడా ఉంటుంది. మరి మెసేజ్ అని మొత్తం ముందు నుంచి అదేముండదు, ప్రాపర్గా ఆడియన్స్కి ఏం కావాలనో అదే ఉంటుంది సార్. మెసేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఏం ఆశించి మీరు ఈ థియేటర్ రావచ్చుంటారు ప్రేక్షకుల్ని? మీ సినిమాలో ఏం ఆశించి థియేటర్ రావచ్చుంటారు సార్? ఏం ఆశించంటే ఇప్పుడు బేసిక్గా సినిమా చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో జరిగింది ఏంటంటే, నేను ఇంతకుముందు ప్రాజెక్ట్ మేనేజర్గా చేసేవాడిని సైట్లో, కన్స్ట్రక్షన్ సైట్లో. అక్కడ ఒక సబ్ కాంట్రాక్టర్ ఉండేవాడు అనమాట. సో ఆయన పొద్దు నుంచి కాల్స్ వస్తున్నాయి. ఆయన ఎప్పుడు కూడా ₹1 ఆ టిఫిన్ చేపించి చాయ్ తాపించే బాపత్ కాదు, ఇంకా సినిమాలు అసలే చూడాడు ఆయన. ఆ రోజు సడన్గా శంకర్ సినిమాకి వెళ్దాం అని అంటున్నాడు. నాకు అర్థం కాలే. మళ్ళీ టికెట్ కూడా నాకు కూడా ఆయనే పెడతా అంటున్నాడు. ఏంది ఈ మనిషి ఏందన్నా అంత సడన్గా ఇంత చేంజ్ అంటే, ఏం లేదు శంకర్, నాకు కొంచెం కొన్ని అప్పిచ్చేదండి, వాడు ఒకటే ఫోన్లో కొడతా ఉండు. అవును, సినిమా పోతే తీరుతా, నువ్వు టికెట్ ఇంకా నువ్వే ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు డబ్బులు ఇవ్వరు, అప్పు తీర్చారు కదా అంటే, అదిగా శంకర్, ఈ టెన్షన్లన్నీ మర్చిపోవాలంటే సినిమా చూస్తారు, 2 గంటలు పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 2 గంటలు అందులో పోతే నేను ఎంటర్టైన్ అయితే రిలాక్స్ అవుతాను. సో అది నాకు మైండ్లో ఉంది ఎప్పటి నుంచో. సో దానికోసం రావాలి, మీ టెన్షన్లు మర్చిపోయి 2 గంటలు నవ్వుకొని ఎంజాయ్ చేసి బయటకు పోయి తర్వాత ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. స్ట్రెస్ బస్టర్ లాగా ఇది ఎవరైనా చూడొచ్చు, లేబర్ పని చేసుకునే అన్నలు చూడొచ్చు, సాఫ్ట్వేర్ చేసే ఆఫీసర్స్ కూడా చూడొచ్చు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శంకర్ గారు ఇక్కడ హలో, హాయ్ సార్. ప్రతి చిన్న సినిమాకి చాలామంది పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ బద్మాసులకి పిలిచారా, లేకపోతే వాళ్ళు ఎవరు రాలేదా, ఎవరిని అడగలేదా ఏంటి? ట్రై చేసాం సార్, మా టీజర్ చూపించి ట్రై చేసాం, వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. కాకపోతే మేము ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉండే, ఇంత ఇమ్మీడియట్ అంటే కష్టమమ్మా, ట్రైలర్కి మేము డెఫినెట్గా వస్తాము, యూ డోంట్ మైండ్ అన్నట్టు చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ జాతిరత్నాలు వరంగల్ నుంచి, ఇదేమో పోచంపల్లి అన్నారు కదా, అంటే ఈ తెలంగాణ వాదులకు ఎవరికన్నా మనోభావాలు దెబ్బతినే విషయం ఏమైనా ఉందంటారా? అంటే తెంగరోళ్ళుగా చూపిస్తున్నారా మీరు మమ్మల్ని అన్నట్టుగా ఏమన్నా ఉంటుందంటారా? 0% సార్, అసలు నో ఛాన్స్, ఎక్కడ ఉండదు. చాలా ఆర్గానిక్ న్యాచురల్గా. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇంకా అరే మా ఊర్లో ఇట్లే ఉండేవాళ్ళు, మా ఇంటి పక్కన ఆయన ఇట్లే ఉండేవాళ్ళనే మాట్లాడతారు తప్ప ఇలాంటి మనోభావాలు అనేది వర్డ్కి ఛాన్సే ఉండదు సార్ అసలు. అంటే బద్మాస్ అనేది బూత్ కదా? బూత్ ఎక్కడ బూత్ సార్? బద్మాస్ అంటే ఏంటి? బద్మాసులు అంటే ఇట్స్ ఫన్నీ, మన ఏమంటారు, ఫంకీ గైస్ అంటారు. బద్మాష్ తిట్టు అంటే ఎట్లా సార్, ఎట్లా తిడతారు? అరే లా కొడుక అంటే తిట్టు, ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది. ఆ బూతులు అవన్నీ ఆంధ్రాలో, తెలంగాణలో ఒక బద్మాషి వెధవా ఇలా రారా అని తిడతారు. బద్మాషి వెధవా అన్నారు, ఇద్దరు బద్మాషులే ఉన్నారు. ఇప్పుడు నేను బేసిక్గా మా ఇంట్లో ఎట్టుంటుందంటే, మా తమ్ముడు ఏదైనా చేశాడు అనుకో, మా అమ్మ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తుంది, ఏంద్ర వాడు అట్లా చేస్తానంటే, వాడు చేసింది కరెక్ట్గా అమ్మ అంట. నేను మా అమ్మ ఏమంటే, ఇద్దరు బద్మాషులే, మీకు చెప్పేది ఏముందని వెళ్ళిపోతుంది. అంతేగాని అంత ఎక్స్ప్రెషన్ ఏంటి, కోపం యాంగర్ చూపించదు కదా. యాంగర్ చూపిస్తే బూతు, మీరు అన్నట్టు యాంగర్ చూపిస్తే బూతు, యాంగర్ కాదు కదా, ఫన్నీ వేలో అంటారు బద్మాషులు. శంకర్ గారు,
సార్ సో అంటే బేసిక్గా డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే. అంటే రిలీజ్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు కొన్ని సినిమాలని కొంతమంది పెద్ద తలకాయలు వెనక ఉండి కొంచెం ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూస్తే రానా గారు కొంచెం ఇలాంటి సినిమాలకి ఎక్కువగా కంచరపాలెం కానీ మిగతా సినిమాలకి నచ్చి ఆయన ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వేలో ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎవరికైనా చూపించి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అవుతుంది ఫిలిం, ఇంకా బాగా ప్రమోట్ అవుతుంది కదా? యా కరెక్ట్ సార్. యాజ్ ఆఫ్ నౌ మేము ఇంకా ట్రై చేయలేదు. మా వర్క్ బేసిక్గా ఏంటంటే మా వర్క్ చూపించి అప్రోచ్ అవుదామని అనుకుంటున్నాం అనమాట. సో మేము కొత్త, మాకు పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా ఇండస్ట్రీలో. మేము ముందే మా వర్క్ చూపించింది కలిస్తే ఏం లాభం, మా వర్క్ చూపిస్తాము ఈ రోజు నుంచి, టీజర్లో తెలుస్తుంది, మేము అప్రోచ్ అవుతాం. వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే వెల్ అండ్ గుడ్. డిఓపి గారు మైక్ ఇవ్వండి ఆయనకి. సో మీకు ఏ ఫ్రేమింగ్ సెట్ చేయడం ఇబ్బంది అనిపించింది, లేదా వీళ్ళు అంతలా కామెడీ చేస్తున్నారు కదా, ఆ ఫ్రేమ్ సెట్ చేస్తున్నప్పుడు అబ్బా ఏంటి ఎంతలా నవ్విస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఒక సర్టన్ పోర్షన్ పోలీస్ స్టేషన్ ఆ సరౌండింగ్స్లో జరుగుతుంది అనమాట, లైక్ ఒక 50%. సో అక్కడ జరిగిన సీక్వెన్సెస్ చాలా వరకు లైక్ మేము లైవ్లో చూసి ఎంజాయ్ చేసినవే ఉన్నాయన్నమాట. లైక్ చాలా టైమ్స్ నవ్వుకుంటూ కెమెరా షేక్ అయిన మూమెంట్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ రీటేక్ చేసాం అలా. సో లైక్ వీళ్ళు ఆన్ సెట్లోనే చాలా ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ఇద్దరు లైక్ టైటిల్కి యాప్ట్లా ఉంటారు, బద్మాష్లు అని. సో ఐ థింక్ అది స్క్రీన్ మీద కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాం. సో అందరూ లైక్ చూసి ఎంజాయ్ చేస్తారనుకోరు. దీనికి ఎక్స్టెన్షన్ ఆఫ్ మై ఆన్సర్. సో వీళ్ళు మేము సీన్ జరుగుతుంటుంది, యాక్షన్ అని చెప్తూ ఉంటాము, వీళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి కెమెరా మూమెంట్ అవసరం అనమాట. కట్ చేస్తే కెమెరా అటు షేక్ అవుతుంటుంది, ఈ మనోడు ఏడని చూస్తే కింద పడి ఇట్లా కింద కూర్చొని నవ్వుతూనే ఉంటాడు అనమాట. సో అట్లా మాకు కొంచెం అలాంటి డిస్టర్బెన్స్ మనోడి వల్ల జరుగుతుంది. కానీ ఫ్రేమ్ వైజ్ వర్క్ వైజ్ అయితే నో కాంప్రమైజ్ అనమాట. నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కాబట్టి ఒకసారి కంగారు పెడతా ఉంటా, ఏంది బ్రో ఇంత టైము, ఏమనుకుంటున్నాను అది అంటే, ఓకే బ్రో రిక్వెస్ట్ చేస్తాడు, బ్రో 10 minutes అంతే 100 వెళ్తాడు, మళ్ళీ 10 కాస్త 20 minutes అవుతుంది. కానీ ఫ్రేమ్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వడు. యా దీక్ష యా ఓకే. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? అండ్ ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఊర్లోనూ ఇలాంటి 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయండి. అరే ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు, మన ఇంటి పక్కనో మన వెనుకనో మన ఇరుగిల్లో పొరుగిల్లో ఎదురెంటుగానో ఉంటారనమాట. సో అలాంటి క్యారెక్టర్స్కి ఒక వైఫ్ ఉంటే ఎట్లా ఉంటుంది, అది మీరు మూవీలో చూస్తే బాగుంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్కి ఇలాంటి వైఫ్స్ ఉన్నారనేది మీరు మూవీలో చూసి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కవిత గారు. హాయ్ అండి. సో మీరు తేజ గారు లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో ఈ కొత్త డైరెక్టర్ కదా, ఎట్లా ఉంది ఏంటి? చాలా మంచి విషయం అడిగారు. ఒక డైరెక్టర్కి ఒక సీన్ చేయగానే ఒక ఆర్టిస్ట్ ఎంత క్యాపబిలిటీ తెలిసిపోతుంది. ఏ డైరెక్టర్కైనా ఒక సీన్ ఆర్టిస్ట్తో చేస్తే క్యాపబిలిటీ తెలిసిపోతుంది. అలానే మేము కూడా చాలా సినిమాలు చేస్తుంటాం కాబట్టి ఒక డైరెక్టర్ని కూడా 1 రోజు 2 రోజులు వర్క్ చేస్తే మాకు కూడా తెలిసిపోతుంది. నేను అనుకున్నాను, శంకర్ గారి గురించి నాకు పెద్దగా ఏం తెలియదు, నేను అనుకున్నాను చాలా మూవీస్ ఏడీస్గా చేస్తారు కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలా మూవీస్ చేసి ఉంటారేమో, ఇంత బాగా చేస్తున్నారు అనుకున్నా. లాస్ట్ డే అనుకుంటా నేను అడిగా, ఏ మూవీస్ చేశారు సార్ ఇంతకుముందు, ఎన్ని మూవీస్ చేశారు అంటే, లేదండి నేను అసలు ఎక్కడ వర్క్ చేయలేదు, ఇన్స్టిట్యూట్ నుంచి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, డైరెక్ట్ సినిమా చేస్తున్నా అన్నారు. షాక్ నేను నిజంగా. చాలా బాగా చేస్తున్నారండి డైరెక్షన్. అసలు కొంతమంది డైరెక్టర్లు అంటే కొంతమంది ఒకళ్ళిద్దరు మేము చేస్తూ ఉంటాం, ఎన్నో సినిమాలు చేస్తారు కానీ మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్లాన్ ఉండదు, కరెక్ట్ క్లారిటీ ఉండదు. కొన్ని అబ్బా వీళ్ళు ఎలా చేస్తున్నారు సినిమా, ఇన్ని సినిమాలు చేశారు వీళ్ళు, ఏం నేర్చుకున్నారు అనిపిస్తుంది మాకు కూడా. కానీ ఆయన చూశాక అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఊరికే ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని వచ్చి ఇంత బాగా చేస్తారా అనిపించింది. చాలా డెడికేషన్ అండి, చాలా బాగా చేశారు. మీరు చూస్తారు స్క్రీన్ మీద. ఇంకోటి మీరు అడుగుతున్నారు సారీ, స్టార్స్ లేరు, పెద్ద బ్యానర్స్ లేవు, మీకు వెనకాల సపోర్టు. ఖచ్చితంగా చిన్న సినిమాలకు సపోర్ట్ ఉండాలండి. ఉంటేనే ఎంత మంచి విషయం ఉన్న సినిమా అయినా సపోర్ట్ లేదంటే జనాలకు వెళ్ళదు. ఆ సపోర్ట్ మీరు ఖచ్చితంగా చేయాలి మీడియా వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మనం చూస్తున్నాము చాలా పెద్ద స్టార్స్ని పెట్టి చాలా పెద్ద బ్యానర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ 100 కోట్లు 1000 కోట్లు అని పెట్టి చేస్తున్న సినిమా, ప్రతి సినిమా హిట్ అవ్వట్లేదు. నెక్స్ట్ డే థియేటర్లో కూడా ఉండని సన్నివేశాలు మనం చూస్తున్నాం. సో అలానే చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్లో చేసిన సినిమాలు కూడా ఎన్నో ప్రూవ్ చేశాయి, మంచి హిట్ అయ్యి ప్రూవ్ చేశాయి.
అలానే మా సినిమా కూడా అలాగే వెళ్తుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది మీ అందరు సపోర్ట్ చేస్తే. ఫస్ట్ జనాలకు రీచ్ అవ్వాలి, రీచ్ అయింది అంటే ఖచ్చితంగా హిట్ అవుతుందండి. చాలా హెల్దీ కామెడీ అండి. అసలు ఈ మధ్య కాలంలో ఇలాంటి కామెడీ అంటే చాలా తక్కువ, ఏదో వల్గారిటీ డైలాగ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏవేవో ఉంటున్నాయి. ఎక్కడ కూడా అలాంటిది అనిపించదు అసలు. అంత మంచి సినిమా అండి, మీరందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బద్మాషులు టీమ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ట్రైలర్ అండ్ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.